హల్లెలూయా. ఈ దినము దేవుని వాక్యం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:12. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు మనలను పాత్రులుగా దేవుడు చేయుచున్నాడు. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. దేవుడు ఆకాశవాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా మనలను దీవించాలని కోరుతున్నాడు. ఆ ప్రకారము మనము ప్రభువుకు ఇచ్చి ప్రభువును ప్రేమించి గణపరచుచున్నాము. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. ప్రభు అని యేసుక్రీస్తు తన్ను తాను మన కోసం అప్పగించుకొనెను. యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో దానిని గూర్చి మనము జాగ్రత్తగా ఉండవలెను. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనవలెను. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. దేవుని ఆజ్ఞకు లోబెడదము. దేవునికి ఇచ్చువానిని దేవుడు ప్రేమించును. దేవుడు ఆకాశవాకిండ్లిప్పి పట్టజాలనంత విస్తారంగా మనలను దీవించాలని కోరుతున్నాడు. ఆ ప్రకారమే మనము కూడా ప్రభు పనికి ఇచ్చి సహకరించుదాము. ప్రార్థన చేసుకుందాం. తమ దేవుడని యెహోవాను నమ్ముకునుట వలన బలము కలుగుచున్నదని మా హృదయములలో నేను స్తుతించి ప్రార్థిస్తున్నాము. దేవా, కరుణానందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను కుమ్మరించుము. నీ యందు నిర్భయముగా ఉండుటకు, నీ కొరకు సాక్షులుగా ఉండుటకు కృప దయచేసిన దేవా, నీవు మార్పులేని దేవుడవు. నీకు స్తోత్రం. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారగునట్లు మమ్మను పాత్రులుగా చేసిన దేవా, మా శరీర ప్రాణాత్మలను నీకు అప్పగించుకొని నీ రాజ్యము కొరకు, నీ పని కొరకు చేయి చాపి ఇచ్చుటకు కృప దయచేయుము దేవా. ఇయుడి మీకు ఇయ్యబడుననే మాటను బట్టి మా సంఘములో మేము నీ పని కోసం ఇచ్చుటకు, చేయి అందించుటకు కృప దయచేయము. పరలోకమందు ధనము మేము భూమి మీద ఉన్నప్పుడే సమకూర్చుకొనుటకు జ్ఞానము దయచేయము దేవా. ఉత్సాహముగా నీ పని కొరకు ఇచ్చి నిన్ను ఘనపరచెదము. ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించే దేవా, సైన్యములకు అధిపతి అగు దేవా, నీ ఆజ్ఞకు లోబెడదము. నిన్ను నీవు మమ్ములను విమోచించుటకు శిలువ త్యాగమునకు అప్పగించుకున్నావు దేవా, నీకు స్తోత్రం. మేము కూడా నీకు అప్పగించుకొనుచున్నాము దేవా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.